హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. 1000 గొడ్డందిన రాబందు ఒక గాలి వానికి కొట్టుకొని పోయిందంట. ఇప్పుడు అలా ఉంది వైసీపీ నేత మాజీ మంత్రి విడద రజని పరిస్థితి. ఇప్పటికే ఆమె మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. నేడో రేపో నోటీసులు ఇవ్వబోతా ఉంది. విచారణకు పిలవబోతా ఉంది. విచారణకు పిలిస్తే అరెస్టు చేయబోతున్నారు అనేటువంటిది ఏపీ పొలిటికల్ టాక్. సరే, మా అరెస్టు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే ఇంకా ఆమె మీద అనేక కేసులు నమోదు కాబోతున్నాయి అనేటువంటిది వస్తున్న సమాచారం. ఇప్పటికీ ఆమె మీద నమోదైన ఈ కేసు కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా కేసులుగా నమోదు కాబోతున్నాయి అనేటువంటిది మనకి అందుతున్నటువంటి వినపడుతున్నటువంటి సమాచారం. సరే, ఆమె కేసులు ఒక్కొక్కటి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఏంటి? శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నుంచి దాదాపు 2,20,00,000 లంచాన్ని డిమాండ్ చేసి తీసుకున్నారు. అంటే 5 కోట్లు డిమాండ్ చేశారు. చివరికి 2,20,00,000 తీసుకున్నారు అనేటువంటిది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాస్వాన్ని ఉపయోగించుకొని ఆ స్టోన్ క్రషర్స్ మీద రైడ్స్ చేపించి మీ బిజినెస్లో చాలా లోపాలు ఉన్నాయి, 50 కోట్ల ఫైన్ కట్టాలి అని చెప్పారు. నేను అంత కట్టలేను, అన్ని లైసెన్సులు నా దగ్గర ఉన్నాయని గొడవ కాడితే, సరే ఎమ్మెల్యే పోయి కలవండి, అక్కడ మాట్లాడుకోండి అంటే ఎమ్మెల్యే కాడే పోయి అడిగితే వాళ్ళ మరిది వాళ్ళ పిఏ 5 కోట్లు మేడానికి ఇస్తే నీ బిజినెస్ నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే 5 కోట్లు ఇవ్వలేనంటే 2,20,00,000 కాడ బేరం కుదిరింది అనేటువంటిది. అంటే 2,20,00,000 ఈ చలపతిరావు శ్రీనివాసరావు అనేటువంటి ఈ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఈమెకు అప్పచెప్పారు అనేటువంటిది కేసు. సరే, ఇది ఇప్పుడు నమోదైన కేసు. దీంట్లో నోటీసులు రాబోతున్నా, విచారణ ఎదుర్కోబోతోంది, అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. సరే, రెండో కేసు. ఇప్పుడు నమోదు కాబోతున్న కేసు ఏంటంటే చిరకలూరుపేట హైవే అలైన్మెంట్ మార్పు. అంటే ఫస్ట్ ఒక అలైన్మెంట్ అనుకుంటారు, దాన్ని మార్పు చేస్తారు. ఎందుకు ఫస్ట్ ఒకటి అనుకున్నారు తర్వాత మార్చారు అంటే ఇక్కడ లాజిక్ ఉంటుంది. ఏంటి, ఫస్ట్ ఒక హైవే అనుకుంటే జనమంతా అటు హైవే వస్తుంది అనుకుని ఎవరైనా భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఆ హైవే పక్కన భూములు కొనుక్కుంటూ ఉంటారు సహజంగా. కానీ ఈమె మాత్రం వేరే చోట భూములు కొంటది. విడద రజని అండ్ బ్యాచ్ వేరే చోట భూములు కొంటారు. ఎందుకు, ఇక్కడ హైవే ఏమి రావట్లేదు కాబట్టి చీప్గానే దొరుకుతాయి కాబట్టి అక్కడ భూములు కొనుక్కుంటారు. తర్వాత ఇక్కడ అనుకున్నటువంటి హైవేని రూట్ మార్చి ఇక్కడ తీసుకొస్తారు, వీళ్ళ భూములు కొనుక్కున్న చోట తీసుకొస్తారు. అలైన్మెంట్ మార్పు చేసి అక్కడ కాదు ఈ రూట్లో అయితే బాగుంటుందని చెప్పి ఈ రూట్లో తీసుకొస్తారు. ఎందుకు ఈ రూట్లో తీసుకొచ్చారు? ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు భూములు కొని పెట్టుకున్నారు కాబట్టి తక్కువ రేటుకి భూములు కొని పెట్టుకుంటారు. ఒక్కసారిగా హైవే వస్తుంది అనగానే వీళ్ళ భూముల రేటు అమాంతం పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ హైవే వచ్చిందనుకోని అక్కడ కొన్న భూములు ఎవరైనా సామాన్యులు కొనుక్కుని ఉన్నారనుకో, ఎవరైనా ప్రజలు కొనుక్కున్నారనుకో, వాళ్ళు నష్టపోతారు. అంటే జనాలు పిచ్చోళ్ళు, వీళ్ళేమో తెలివి కల్లోళ్ళు. అంటే వీళ్ళ భూముల రేట్లు పెరగటం కోసం హైవే అలైన్మెంట్ మార్పు చేశారు అనేటువంటిది. దాదాపు 55 ఎకరాలు ఆమె కొనుక్కున్నారట ప్రస్తుతం చిరకలూరుపేట హైవే పక్కన. అంటే ఇది 100 కోట్ల స్కామ్. ఇది నమోదు కాబోతున్న కేసు. మరో కేసు, వైసీపీకే ఎమ్మెల్యే అంటే వైసీపీలో చిరకలూరుపేట నుంచి ఆమెను వేరే చోటకి మారుస్తున్నారు కాబట్టి, గుంటూరుకి మారుస్తున్నారు కాబట్టి చిరకలూరుపేట టికెట్ నీకే ఇప్పిస్తానని మల్లెల రాజేష్ నాయుడు గారి దగ్గర దాదాపు 6 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారు అనేటువంటిది మరో కేసు. ఇదేమీ టీడీపీలో పెడుతున్న కేసు కాదు, వైసీపీలోనే ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు అతనే పెడుతున్న కేసు. సో ఇప్పటికి ఎన్ని కేసులు అయినాయి? 3 కేసులు అయినాయి. తర్వాత జగనన్న కాలనీల పేరుతో రైతుల దగ్గర రైతులు మోసం చేసి రైతుల దగ్గర కమిషన్లు తీసుకోవటం. అంటే దీనికి కూడా రాజకీయం ఏంటంటే జగనన్న కాలనీలని ఇళ్ల స్థలాల పంపిణీ, పేద ప్రజలకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు భూములు పంపిణీ అని చెప్పేసి జగనన్న ఒక ప్రోగ్రాం పెట్టాడు. అప్పట్లో స్కీమ్ పెట్టాడు. అయితే ఆ భూమి పంచాలంటే భూమి కావాలి కదా, ఆ భూమి ప్రభుత్వం కొనుగోలు చేసిద్ది. ప్రభుత్వం ఎవరి నుంచి కొనుగోలు చేసిద్ది? భూమి ఉన్నటువంటి రైతుల నుంచి కొనుగోలు చేసేది. అయితే చిరకలూరుపేట ఎమ్మెల్యేగా రైతుల దగ్గర పోయేసి మీ భూమి ధర కేవలం 15 లక్షలు కూడా లేదు, కానీ 30 లక్షలు నేను కొనిపిస్తాను, గవర్నమెంట్ డబ్బులే కాబట్టి, అప్పనంగా వచ్చే డబ్బులే కాబట్టి 30 లక్షలు మీరు తీసుకుని దాంట్లో 7 లక్షలు నాకు కమిషన్ ఇవ్వండి, అంటే మీకు కూడా కొంత లాభం, నాకు ఎక్కువ లాభం అయితే కావచ్చు కానీ మీకు కూడా లాభమే కదా అని చెప్పిందంట. అంటే రైతుల భూముని ప్రభుత్వం కొనుగోలు చేసే క్రమంలో రైతు నుంచి కమిషన్ తీసుకోవటం. మరి కమిషన్ ఇవ్వటం ఏ రైతుకైనా ఇష్టం లేదనుకో, ఎట్టాగూ ప్రభుత్వం బలవంతంగా లాక్కుండా అని చెప్పేసి తప్పో ఒప్పో ఏదో ఒక డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులు ఒప్పేసుకున్న పరిస్థితి. యాక్చువల్గా ఏంటంటే రైతులకి భూమి ఇవ్వకపోవడం ఇష్టం ఉండకపోవచ్చు, ఇవాళ కాకపోతే రేపు రేటు పెరిగిద్ది, నా భూమిని ఎందుకు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇవ్వాల్సిందే అనేది ఏమో హుక్కు, నీకు కొంత రేట్ ఎక్కువ ఇప్పిస్తున్నాను అనేటువంటిది ఏమో హుక్కు, దానికి ఏమో తీసుకునే కమిషన్ అది ఇప్పుడు బయటపడతా ఉంది. దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రైతుల మీద కేసు నమోదు చేయడానికి వెళ్తే ఆ రైతులతో రాజీ గుచ్చుకునే పని చేసింది అనేటువంటిది కూడా చిలకలూరిపేట ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. రైతులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 80% రైతులు తిరిగి డబ్బులు ఇచ్చేసిందంట. అసలు తీసుకోవడం ఎందుకు? ₹1,00,00,000కి పైగా కమిషన్ తీసుకొని దాదాపు 80% రైతులు తిరిగి ఇచ్చేసిందంటే ఇంకా ఒక 20% వచ్చే అవకాశం ఇంకా రైతులకు ఇవ్వాలట. అది కూడా కేసుగా నమోదయ్యే అవకాశం ఉంది అనేటువంటిది వస్తున్నటువంటి అంశం. అయితే ఇవన్నీ కాకుండా ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 100 కోట్లకు పైగా స్కామ్ పాల్పడింది అనేటువంటిది మరొకటి వినపడుతున్నటువంటి టాకు. మరి ఇవన్నీ కేసులుగా నమోదయ్యి నిరూపించి అంటే ప్రైమరీ ఎంక్వైరీ ముగించుకొని ఆధారాలు తీసుకొని ఎప్పుడు కేసులు నమోదవుతాయి ఏంటి అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. కాకపోతే ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి ఏసీబీ కేసులు అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసులు నమోదవుతాయి. ఇప్పటివరకు జరుగుతున్న ట్రెండ్ కూడా అదే కదా. వల్లభనేని వంశీ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఇతర కేసులు అతని మీద నమోదవుతూ ఉన్నాయి. పోసానికి ఇష్టమల్లి ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంక ఇతర కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. అట్నే అంటే పోసానికి ఇష్టమల్లి అంటే కేవలం సోషల్ మీడియా బూతులు కేసులే కాబట్టి బయటకు వచ్చారు తొందరగా. వీళ్ళ ఏంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కబ్జాల కేసులు, బెదిరింపుల కేసులు కాబట్టి ఇవి కొద్దిగా ఎక్కువ కాలం వీళ్ళు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు 3 నెలలు ఉంటే వీళ్ళు 3 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ ఎలా జైలుకే పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోయాడో రేపు విడదల రజనీ కూడా జైల్లోనే పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది అనేటువంటిది నడుస్తున్నటువంటి చర్చ. కాకపోతే ఇతనేమో విజయవాడ జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ. విడదల రజనీ రేపు అరెస్ట్ అయితే గుంటూరు జైల్లో ఉండొచ్చు. అంటే జైలు వేరైనా పర్మనెంట్ హౌస్‌గా జైళ్ళు మారబోతున్నాయి వీళ్ళకి. అనేక కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో జరుగుతూ ఉంది. సరే మరి మొత్తంగా ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఇంకా బయటకు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ అంత తోడితే అంత తోడుకున్నోడు తోడుకున్నంత అని ఎన్ని కేసులు రావటం ఏంటండి? ఇన్ని ఆరోపణలు రావటం ఏంటండి? ఇన్ని ఆరోపణలు రావటం ఏంటి? ఇప్పుడు నిన్న విడదల రజనీ గారు ఒక మాట చాలా క్లియర్‌గా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మీది కావచ్చు, రేపు మాదవుతుంది అని చెప్పేసి. మరి ఈ జ్ఞానం అప్పుడు కూడా ఉండాలిగా. ఈరోజు నాది కానీ రేపు నాది కాకపోవచ్చు. నాది కాని రోజున నా అవినీతి సామ్రాజ్యాన్ని బయటకు తీస్తారేమో. నాది కాని రోజున వీటికి నేను పనిష్మెంట్ అనుభవించాలేమో అనేటువంటిది ఉండాలి కదా. ఉండాలి కదా ఆమెకు కూడా. సరే ఆమె తప్పు చేశారో, ఒప్పు చేశారో చట్టం తెరిచిద్ది. చట్టం కేసులు నమోదు చేయటం పోలీసుల బాధ్యత. దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని చూపించుకోవాల్సింది కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. చూడాలి. కానీ ఏది ఏమైనా ఈ రకమైనటువంటి పద్ధతులు వైసీపీలో కరెక్ట్ కాదేమో అనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నమాట. అంటే బయటకు వస్తున్నటువంటి ఒక్కొక్క సమాచారం, ఒక్కొక్క కేసు, ఒక్కొక్క ఆధారం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఉంది. ఇన్నిన్నా ఒక్కొక్కరి మీద ఇన్నిన్ని కేసులా? ఇక పోలీసులకి వీళ్ళ మీద కేసులు విచారించడం తప్ప వేరే పని లేదా అన్నట్టు. వీళ్ళ మీద కేసులు విచారించాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతా కలిసి ప్రజల శాంతి బాధ్యతలు, వాళ్ళ రోజువారీ ఇష్యూస్ అని పక్కన పెట్టి వీళ్ళ మీదే పడాలనేటువంటిది. అన్ని కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. మరి అన్ని కేసుల్లో పోలీసులు ఆధారాలు సేకరించడం కూడా కష్టమే. సరే ప్రస్తుతమైతే ఏసీబీ కేసులో ఆమె నమోదయ్యి ఉంది. నోటీసులు అందుకోబోతా ఉంది. నేడో రేపో తర్వాత విచారణకు పిలిచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్‌గా కనపడుతున్న విషయం. ఇవన్నీ కాకుండా కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకి ఈమెకి మధ్య పెద్ద గొడవ నడుస్తూ ఉంది. వీరిద్దరూ ఒకే రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు. అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ముందు పార్టీ మారాడు. ఇవాళ టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు వైసీపీలో ఎంపీగా ఉండేవాడు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ, ఎమ్మెల్యే. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ నడిచిందంట. విడదల రజనీ గారు ఆయన కాల్ డేటా సేకరించారట. ఆయన విడదల రజనీ గారి కాల్ డేటా సేకరించారట. మరి ఈ కాల్ డేటాలో ఏముందన్న విషయాలు కనుక బయటకు వస్తే మరి అవన్నీ పోలీసులు కనుక పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి బెదిరింపులో, కబ్జాలో, ఆరోపణలో, పార్టీలో పంచాయతీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్వాల్వ్‌మెంట్సో ఈ మళ్ళీ విడదల రజనీ గారికి ఎలా ప్రమోషన్ వచ్చింది పార్టీలో. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే. అందులో వైసీపీ కరడు కట్టిన వ్యక్తి ఏం కాదు. జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా కాదు. మరి డైరెక్ట్‌గా ఎలా మంత్రి కాగలిగింది? మళ్ళా రావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎందుకు పార్టీలో లూజ్ అయ్యాడు? అతనికి డిమోషన్ ఎందుకు వచ్చింది? ఈమెకి ప్రమోషన్ ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ కూడా తేలాల్సిన అంశాలు, ప్రజల ముందు చర్చకు రావాల్సిన అంశాలు. కానీ ఏది ఏమైనా విడదల రజనీ అక్రమ సామ్రాజ్యం ఒకటి బయటకు తీస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పబోతా ఉంది. చూద్దాం ఏ మేరకు అవినీతి చేరుస్తారు, ఏ మేరకు వాస్తవాలు ప్రజల ముందు పెడతారు అనేటువంటిది.